మనిషిని మనిషిగా చూడడం లేని సమాజంలో దళితులపై కుల వివక్ష దాడులు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు కూతవేడు దూరంలో ఉన్న శివారు వెంకటాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామంలో దళితుల్ని అమ్మవారికి బోనాలు సమర్పించకుండా అడ్డుకున్నారని దళిత సంఘాల నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం దళిత సంఘాల నేతలు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాన్ని కాపాడే దేవత దుర్గమాతకు బోనాలు చేయకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించినట్టు తెలిపారు. ఆత్మాభిమానంతో బతికే తమకు ఈ ఘటన మనసుని ఎంతో కలిసివేసిందని బాబుయ్యారు. శివారు వెంకటాపూర్ గ్రామంలో దుర్గమ్మ టెంపుల్ యొక్క ప్రతిష్టాపన సమయంలో 4వ రోజు కార్యక్రమంలో భాగంగా కొంతమంది దుర్గమ్మ టెంపుల్కు బోనాల కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కులస్తులను రావద్దని బోనాలు వండితే వద్దని చెప్పడం జరిగింది. ఈ విషయం మీద కేసు నమోదు చేయడం జరిగింది. చిగురుపల్లి లక్ష్మయ్య ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు యొక్క విచారణ జరుగుతున్నది. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు మన సమాజంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం. కావున నిన్న నేను మరియు అదేవిధంగా ఎస్ఐ గారు పోయి వాళ్ళ విలేయర్స్ అందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. విలేయర్స్ అందరు కూడా అటువంటిది ఏమీ లేదని చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళందరూ కూడా ఇరు వర్గాల కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు బోనాలు చేసుకునే విధంగా వీళ్ళని ఇరు వర్గాలను ఒప్పించడం జరిగింది. ఇక మీద ఇటువంటి సంఘటన జరగడం కానీ ప్రతి ఒక్కరూ సమానమే అనే ఉద్దేశం వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దానికి ఇరు వర్గాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. మీన్వైల్ కేసు చేయడం జరిగింది. కేసు పరిశోధన ఏసీపీ గారు చేయడం జరుగుతుంది. కాకపోతే మళ్ళా విలేజ్లో ఎటువంటి వాతావరణం శాంతియుత వాతావరణం ఉండే విధంగా ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ చేసి ఎటువంటి టెంపుల్కైనా ఎవరైనా పోయే విధంగా ఇరు వర్గాలను కూడా ఒప్పించడం జరిగింది. అటువంటి విషయంలో ఎవరైనా తప్పు చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు పోలీస్ శాఖ తీసుకొని పడుతుంది. శివారు వెంకటాపూర్ గ్రామం, మార్కుక్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. 78 సంవత్సరాలు అయ్యి మనకు స్వతంత్రం వచ్చింది. 78 సంవత్సరాలైనా మా ఊర్లో స్వతంత్రం ఇంకా కుల వివక్షణ మీదనే పోరాడడం జరుగుతున్నది. మా తాతలు మా అయ్యలు ఇంకా కంటిన్యూగా దప్పులు కొట్టడం, ఇప్పటి నుండి దప్పులు కొట్టడం అనేది మానేస్తాము. ఓకేనా? మాది ఒక్కటే డిమాండ్, మమ్మల్ని గుడికి ఎక్కనివ్వలేదు ముద్రాజు వాళ్ళు. మాది ఒక్కటే డిమాండ్, మేము ఎఫ్ఐఆర్ మేము కంప్లైంట్ ఇచ్చాము. తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం వాళ్ళని ఫాలో కావాలి. బట్ ఇంకోటి నెక్స్ట్ డిమాండ్ ఏంటంటే బోనాలు ఉన్నంత అధికారులు వచ్చి మా ఊర్లో మాతో పాటు వాళ్ళను బోనాలు చేపించి మా గుడిలో ఎక్కియవలసిందిగా కోరుచున్నాం. తక్షణమే కలెక్టర్ గారు, ఏసీపీ గారు మా ఊరికి వచ్చి ప్రాబ్లమ్స్ రీసాల్వ్ చేయాలని కోరుచున్నాం. 8 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చి మా ఊర్లో అందరు చుట్టాలు వచ్చిన వాళ్ళ తక్షణంలో మాకు బోనాలు చేస్తామంటే ఎక్కడెక్కడ ఊరోళ్ళు వచ్చారు, చుట్టాలు బలగాలు అందరు వచ్చారు కదా. మాది గల్లు బోనాలు తెయ్యొద్దు, దుర్గమ్మకు మీరు చేస్తే మాకు మంచిగా ఉండదు, ముట్టుకోవద్దు, దుర్గమ్మ గుడి ముట్టుకోవద్దు, మీరు రావద్దంటే మీరు రావద్దని మాకు చెప్తే మేము దుర్గమ్మ పండుగ బోనాలు చేసి మేము ఇళ్ళల్లో పెట్టుకొని మేము గంగల చేసినాం. ఆ దుర్గమ్మ పండుగ చేసిన వాళ్ళను వాళ్ళను ఆరక్ష చేస్తారా? మాకేమన్నా న్యాయం చేస్తారా? ఇంతవరకు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది, ఒక్కరు పట్టించుకున్న అరసులు లేరు. మరి ఎందు గురించి మేము అప్పటి వరకు మా పిల్లల తరంగా పెద్దల వాళ్ళ తరంగా అయినా కానీ ఇప్పటి వరకు మాదిగా మంగళ అన్నట్టు ఇంకా శివారు వెంకటాపురంలో జరగవలసి వచ్చింది. ఇంకా కూడా దాన్ని పట్టించడే ఉంది కానీ ఈడ్చుడే లేదు. మరి ఎందుకు మారతలేదు? మరి ఎందు గురించి మేము ఉండొద్దా? లేకుంటే శివారు వెంకటాపురంలో మాదిగా ఉండొద్దా? మరి కాపుదానం ఉన్న ఊరైతేనేమో ఏదన్నా పట్టింపావు, కాపుదానం లేరు. అంతా ముత్తరాశి వాళ్ళు ఉండి ఈ కథలు కట్టి మాకు బోనాలు చేసినది గంగల కలుపుకున్నాం. మేము మా చుట్టాలు వచ్చి మేము ఇళ్ళలో కూర్చుండ పెట్టుకున్నాం. మా చుట్టాలు అందరు మమ్మల్ని తిట్టబట్రి. ఏ ఊరికాడ లేదు, ఈ ఊరికాడ ఇట్లా చేస్తుర్రు ఏందని అడుగుతుండ్రు. మరిగా మేమేమి చెప్పుకోవాలి? న్యాయం ఏందో చేసి 5 రోజుల నుంచి ఊర్లో బోనాలు అవుతున్నాయి. అన్ని పండుగలకు మొత్తం అన్నిటికీ డప్పులకు పోయినాం, అన్నీ చేసినాం. పంతుల్లో 3 రోజులు ఉన్నారు. 3 రోజులు ఉన్నంతసేపు పెద్ద మనుషులు ఎవరు సమాధానం ఏం చెప్పలేదు. పంతులు ఎప్పుడైతే పోయినారో అప్పటి నుంచి ఊర్లో పెద్ద మనుషులు స్టార్ట్ చేశారు, గొడవలు స్టార్ట్ చేశారు. దానికన్నా మొదలు పంతులు ఏం చెప్పినంటే ఇంటింటికి బోనం చేయాలి, ప్రతి ఒక్కరు కొత్త గుడి కాబట్టి ఇంటింటికి బోనం చేయాలి అని చెప్పారు. బోనం చేసిన తర్వాత ఇంట్లో పెట్టుకున్న తర్వాత మాది గోళ్ళు మీరు బోనం చేయొద్దు, ఇది మాది గుడి, మీరు మెట్లు ఎక్కొద్దు,
అని చెప్పేసి మనకి చెప్పారు. సరే అని చెప్పేసి పెద్ద మనుషులను పిలిపించినాం. వాళ్ళు వచ్చారు. ఒక గంట సేపు మాకు టైం ఇస్తాము, మేము పెద్ద మనుషులతో మాట్లాడతాము, మాట్లాడేసి వచ్చిన తర్వాత మీకు చెప్తామన్నారు. రాలేదు ఇక వాళ్ళు. అట్లా సరే మాతమ్మ గుడి కాడ మేము బోనం ఎక్కియాలి, ఎల్లమ్మ గుడి కాడ. అది మొన్నని కాదని చెప్పేసి గమ్లోలే బోనం ఎక్కించుకున్నారు. అసలు వాళ్ళు ఎక్కించుకునేది కాదు, అసలు మాది వాళ్ళే ఎక్కియాలి మాతమ్మకు. సరే అని చెప్పేసి వాళ్ళు అయిపోయిన తర్వాత మా అంతలో మేము మళ్ళీ పోయేసి మాతమ్మకి ఎక్కించుకున్నాము, ఎల్లమ్మ బోనాలు చేసుకున్నాము. అదే రోజు నైట్ 12 గంటల రాత్రి అవే దుర్గమ్మకి ఏదైతే బోనం చేసినామో ఇక్కడ మన దగ్గర కాలువ పక్కనే ఉన్నది, ఆ కాలువలో తీసుకుపోయేసి అలా కలపడం జరిగింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటపురం, ఇది కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పక్కన ఉన్న విలేజ్. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం ఇచ్చిన కేసీఆర్ గారి ఫామ్ హౌస్, ఆయన నివాసం పక్కన ఉన్న గ్రామంలో కుల వివక్ష ఒక నాగుపాములాగా పడగ విప్పి దళితుల్ని ఇవాళ కాటు వేసింది. ఇవాళ ఎందుకు ఈ మాట కాటు వేసిన మాట అంటామంటే, మనం ఎక్కడున్నాం? ఒక ఆధునిక యుగంలో ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళ తర్వాత కూడా దళితులు మీరు గుడిలోకి రావద్దు, దళితుల్ని బోనాలు చేయొద్దు, మీరు వస్తే మా గుడి మైలపడుతుంది అని చెప్పి నిస్సిగ్గుగా బహిరంగంగా తోటి మనుషుల పట్ల ఒక అమానుషాన్ని ప్రవర్తించారు. వాళ్ళపైన చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ గ్రామాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ కమిషనర్ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు SC/ST అత్యాచార నిరోధక చట్టం ప్రకారము కలెక్టర్ రావాలి గ్రామానికి, పోలీస్ కమిషనర్ రావాలి. ఈ ఘటన జరిగి ఇప్పుడు వారం దాటిపోతుంది, ఇప్పటివరకు ఎవరు కూడా ఈ గ్రామాన్ని సందర్శించలేదు. అంటే దళితులుగా పుట్టడమే ఇవాళ నేరంగా ఉంది. దళితుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టరు. ఇవాళ దళితులు మనుషులుగా చూడడానికి నిరాకరించారు. చాలా మంది ఏం మాట్లాడతారు, ఎక్కడుంది బైక్ కులం అంటారు. మేము ఇవాళ సవాల్ విస్తున్నాం, ఇక్కడ శివారు వెంకటపురం రండి, కులం ఎట్టుందో మేము చూపిస్తాం. ఇక్కడ కులము ఎట్లా దళితుల్ని బోనం చేయకుండా అడ్డుకుందో చూపిస్తాం. వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు చెప్పారు, చుట్టాలను పిలిపించుకురు, బంధువులను పిలిపించుకురు, అందరి లెక్క బోనాలు తయారు చేసుకున్నారు. తయారు చేసుకున్న తర్వాత వాళ్ళు దుర్గామాత గుడి దగ్గర సమర్పించడానికి రాని పర్మిషన్ ఇవ్వకపోతే గంగలో పోయి కలుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దళితులకు దేవుడు వేరు, ఇక్కడ దళితులకు దేవుడు వేరా? దేవుడు అందరికీ సమానమే కదా నిజంగా దేవుడు అయితే. కాబట్టి ఇట్లా అంటరాంతనాన్ని, వివక్షను పాటించడం ఇది చట్టరీత్యా నేరం, ఇది అమానుషము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత బోయినపల్లి తరఫున నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలి. ఇటువంటి జరగకుండా ఈ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు MRO రాలే ఈ గ్రామానికి. అసలు MRO ఉండాలి ఈ గ్రామంలో, RDO రాలేదు, MRO రాలేదు. మొత్తం యంత్రాంగం అంతా ఈ గ్రామాన్ని సందర్శించాలి. దళితులకు ఒక మనోధైర్యాన్ని కల్పించాలి. దళితుల మనోధైర్యం ఎందుకు కల్పించాలంటే, దళితులు 20 ఇళ్ళు ఉన్నాయి, మిగతా కులాలు 300 దాకా ఇళ్ళు ఉన్నాయి. తక్కువ మైనార్టీగా జనాభా రీత్యా చూస్తే మైనార్టీగా. కాబట్టి వారి మీద దాడి జరగకుండా, ఇంకొక సంఘటన జరగకుండా పోలీసులు సెక్యూరిటీ ఇప్పించాలి.